హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 25, 26వ తేదీల్లో అయితే ఈ మేషరాశి వారి భాగస్వామి వలన జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 961881339998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారికి ఏం జరగబోతుందో, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి చిన్న వయసు నుండే అధికమైనటువంటి కష్టాలు ఉండటం వల్ల, వీరికైతే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయటం వల్ల, వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలను అధికంగా మోస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. కుటుంబంలో చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయటం వల్ల వీరికి కుటుంబం పైన ఎక్కువగా, అంటే బరువు బాధ్యతల పైన ఎక్కువగా అవగాహన ఉంది అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని అనేటువంటి లక్ష్యమైతే ఉంటుంది. వీరికి అధికమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. వీరి యొక్క తెలివితేటల వల్ల వీరు ఏదైనా సాధించగలుగుతారు. నిజానికి వీరి యొక్క తెలివితేటలు పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. కానీ వీరికి కోపం వస్తే గనక వీరు అస్సలు సహించలేరు. ఈ రాశి వారి అనేది అగ్నితత్వమైనటువంటి రాశి గనుక ఈ రాశిలో జన్మించినటువంటి వారు అగ్నితత్వమైన రాశి కిందికి వస్తారు. దాని ద్వారా కోపం వీరికి అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక తెలివితేటల వల్ల కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మోస్తూ ఉంటారు. ఎంతటి కష్టానైనా తీసుకుంటారు. అలానే వీరిని ఎవరైనా ఏదైనా అంటే కనుక వీరు మాత్రం అస్సలు సహించరు. మొండి పట్టుదల అధికంగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు నాయకత్వం లక్షణాలు ఎక్కువగా కలిగి ఉండడం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. అలాగే ఈ రాశివారి వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం కూడా దొరుకుతూ ఉంటుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కాగల సూచనలు అయితే కనబడుతున్నాయి. ఈ యొక్క రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితి అనేది గోచారిస్తుంది. ఈ రాశి వారికి మానవత్వంపై, మంచితనంపై ఎనలేని అభిమానం అయితే ఉంటుంది. అప్పుడే పరిచయమైన వ్యక్తిని కూడా ఇట్టే నమ్మిస్తూ ఉంటారు. ఈ మేషరాశి వారు ఎదురుగా జాలి పడే దృశ్యం కనిపించింది అంటే చాలు, వాళ్ళని వీళ్ళు కష్టాల ఊబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలి అని అనుకుంటారు. అందుకోసం వాళ్ళ బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకొని సహాయం చేస్తూ ఉంటారు. అయితే దీన్ని అదనంగా తీసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ మేషరాశి వారిని చాలా తేలిగ్గా మోసమైతే చేస్తూ ఉంటారు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి అనుకుంటారు. ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారిగా గట్టి నమ్మకంతో ఉంటారు. ఈ రాశి వారి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలనే తపన
వీరిలో అయితే చాలా ఉంటుంది. వీరి వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సామర్థ్యాలుగా వీరు పేరు గడిస్తారు. ఇక ఈ రాశి వారి గల జాతకుల వారు తాము నమ్మినటువంటి విషయాలను ఇతరులను నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు. వీరు అనుకున్నది వీరు చేయటానికి ముందుకు వెళుతారు. ఈ రాశి వారి యొక్క అంచనాలు 100కి 90 పాలు నిజమవుతాయని చెప్పుకోవచ్చు. లౌక్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనైనా ఇట్టే వీరు కలిసిపోతారు. ఎవరినైనా సరే ఇట్టే కలిసేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ మేషరాశి వారికైతే బాగా తెలుసు. డబ్బు, ఆస్తి పాస్తులు, అధికారం ఇలాంటివి విషయాలైతే ఈ మేషరాశి వారు దృష్టిలో పెద్దగా విలువైన కావు. ఇక ఈ రాశి వారైతే చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ మేషరాశి వారికైతే జరగబోయేది ఏంటంటే గనక మార్చ్ 25, 26వ తేదీలో అయితే ఈ మేషరాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. పూర్తిగా వీరి యొక్క జాతకం చక్రంలో మార్పు చెందబోతుంది. ఎంత గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు. మీ జీవిత భాగస్వామి వల్ల జాక్పాట్ తొలగబోతుంది. అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ జీవిత భాగస్వామి. మీ జాతకంలోని అదృష్టం అది అక్షరాల నిజం. ఆమె అదృష్టమే మీకు బాగా కలిసి వస్తుంది. ఇక వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టుగా మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టే తొలగిపోతుంది. అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా అది మీకు కలిగిస్తుంది. అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికైతే ఈ 2 రోజుల్లో అయితే అవకాశం ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికైతే మీ యొక్క కళ అనేది ఫలిస్తుంది. ఇబ్బందులలో పాటుగా ఆనందం, శాంతి కూడా ఉంటాయి. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. నిరుద్యోగ సమస్యలు వదిలిపోతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారం కూడా చకచకగా అభివృద్ధం చెందడం ప్రారంభం ఇస్తాయి. కనుక ఈ రాశి వారికి అయితే ఈ 2 రోజులు మీ భాగస్వామి వల్ల ఊహించని ఫలితాలైతే వస్తాయి. అలాగే మీకు ఒక శుభవార్త వినడం కూడా జరుగుతుంది. కొన్ని ఊహించని శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికైతే అవకాశం ఉంది. కొద్దిపాటి ప్రయత్నాలతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. విదేశీ సంబంధాలకు ఎవరైతే ఈ మేషరాశి వారు ప్రయత్నిస్తున్నారో వారికైతే సమయమైతే అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశి వారికైతే మీ జీవిత భాగస్వామి వలన అంటే మార్చ్ 25, 26వ తేదీలో ఈ 2 రోజులు ఒక్క రోజుల్లో ఏదైనా ఒక్క రోజున ఖచ్చితంగా మీకు జరిగేది మాత్రం ఇదే. మీ వైఫ్ వల్ల ఖచ్చితంగా మీకు మంచి లాభాలైతే పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశి వారికి అదృష్టం అనేది వారి భాగస్వామి వలన పట్టబోతుందని చెప్పుకోవచ్చు. కనుక మీరు ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల మీరు ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారు. కనుక ఫ్రెండ్స్, ఈ రాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి.